ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. మేషరాశి వారికి సెప్టెంబర్ మాసంలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. ఈ మాసములో మేషరాశి జాతకులలో భరణీ నక్షత్రం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. భరణీ నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు అతి జాగ్రత్తగా మాటని మాట్లాడటము కానీ పనులని చేయటము ద్వారా విజయాన్ని పొందగలుగుతారు. ఇది ప్రధానమైనటువంటి సూచన మేషరాశి వారికి. అలాగే మంచి సమయాలు కొన్ని గోచరిస్తున్నప్పటికీ మీరు చేసేటువంటి కొన్ని పనుల ప్రభావము చేత కొంత నిరుత్సాహపడతారు. సమయం మంచిదే, అన్నీ కూడా మీరు అనుకున్న విధంగానే అవుతున్నాయి, అయినప్పటికీ ఏదో ఒక శకునము మేషరాశి వారిని వెంటాడటం అనేటువంటి దానిని మనం చూడవచ్చు. ఇక్కడ అశ్విని నక్షత్రం వారా, భరణీ నక్షత్రాల వారా, కృత్తికా నక్షత్రం వారా అనేటువంటి విషయం కంటే కూడా ఓవరాల్గా మేషరాశి వారికి కొంత భయముతో కూడుకున్నటువంటి విజయాలు. కాబట్టి ఎటువంటి నెగటివ్ ఆలోచనలని మేషరాశి జాతకులు చేయకండి. నెగటివ్ ఎక్కువగా గనక ఆలోచన చేస్తే అది జరగటము తథ్యం. నెగటివే జరుగుతుంది. పాజిటివ్ ఆలోచనలతో ఉండటం అనేటువంటిది ఎప్పుడూ కూడా చాలా మంచి అనుగ్రహాన్ని మీకు ఇస్తుంది. మీకు ఇష్టమైనటువంటి వారిని, ఆప్తులని ఇతరులు నిందించినప్పుడో ఇతరులు ఏదైనా అన్నప్పుడు కానీ తొందరపడి మీరు స్పందించవద్దు. ఇంకొకటి, చాలామంది స్త్రీలు మేషరాశిలో ఉన్నటువంటి వారు వ్యాపారాది కార్యకలాపాలని చేస్తూ ఉంటారు. అటువంటి వారు తొందరపాటుతో కొత్త వారిని నమ్మి విశ్వసించి వారి మీద ఎక్కువగా ఆధారపడి ఏ పనిని కూడా చేయకూడదు. మనతో పాటు కలిసి వ్యాపారం చేసేటువంటి వారైనా, కొత్తగా మనతో కలిసి నడిచేటువంటి వారైనా ఒక వ్యాపార విషయములో, వ్యవహార విషయములో నిక్కచ్చిగా ఉండటం అనేటువంటిది స్త్రీలకు చాలా ప్రధానం. చాలా ధైర్యంగా ఉండాలి, మనోధైర్యాన్ని పెంచుకుంటూ ఉండాలి. ఎక్కడా కూడా మనము ఈ పని చేస్తేనే తప్ప మనకు ఎదుగుదల ఉండదు అనేటువంటి విషయముని పక్కన పెట్టి నచ్చిన పనిని, ధైర్యంగా చేసేటువంటి పనిని మాత్రమే ఆడవాళ్ళు చేయాలి. ఎవరినో మెప్పించటానికో, ఎవరి దగ్గరో శభాష్ అనిపించుకోవటానికో ఏ పనిని ఆడవారు చెయ్యకూడదు. అటువంటి పనులను చేసేటప్పుడు మనం ఎవరము చూడక్కర్లేదు, పరమాత్మ చూస్తూ ఉంటాడు. వారికి తగ్గ శిక్షని వారికి తగ్గ సమయంలో తప్పనిసరిగా ఇస్తారు. ఆ రోజున నేను ఇంత చేశాను అంత చేశాను అని మనం అనుకున్నా సుఖం ఉండదు. కాబట్టి ఆడవాళ్ళు మనోధైర్యాన్ని తగ్గించుకోకుండా స్థిరమైనటువంటి ఆలోచనలతో
వ్యాపారాది కార్యకలాపాలను చేయటం చాలా మంచిది. విద్యార్థులు ఎవరైతే కనుక మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారు కూడా ఉన్నత విద్యలకై మీరు చేసేటువంటి ప్రయత్నము ఫలించడము తథ్యము. ఆమిత్యము కొంత సమాజం మీద కూడా విద్యార్థులకి బాధ్యత ఉన్నది. మిమ్మల్ని చూసి భారతదేశం యొక్క ఔన్నత్యత తెలుసుకుంటూ ఉంటారు. కాబట్టి చెడు వ్యసన పాలు కాకూడదు. నేను ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటా, 12 రాశుల వారు ఎవరైనా సరే వ్యసనానికి ఎక్కువగా లోబడితే కష్టములు తథ్యం. కాబట్టి వ్యసన పాలు కాకండి, వ్యసనములకి దూరంగా ఉండండి అని నేను తెలియచేస్తూ ఉంటాను. అలాగే స్థిరమైనటువంటి ఉద్యోగములు చేసుకునేటువంటి వారికి కొంత ఒడిదొడుకులు ఉంటాయి, అధికారుల యొక్క ఒత్తిడి ఉంటుంది. అయినప్పటికీ చక్కటి లాభాన్ని పొందుతారు. మీకు కొంత దూరముగా కూడా ప్రమోషన్లు వచ్చేటువంటి సందర్భాలు ఈ సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారికి గోచరిస్తున్నాయి. కుటుంబ జీవితంలో చిన్నపాటి సమస్యని తలపెట్టేటువంటి వ్యక్తులు మన చుట్టూనే ఉంటారు. కాబట్టి శుక్ర ప్రభావము ఎక్కువగా ఉంటుంది. మన దగ్గర ఏది ఉన్నా లేకపోయినా ఎటువంటి సందర్భంలోనైనా మనని పీడించుకు తినేటువంటి వ్యక్తులు మన వెంటపడుతూ ఉంటారు. కాబట్టి కుటుంబ వ్యవహారాల యందు పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండటం అనేటువంటిది మనందరి యొక్క బాధ్యత. ఎవరి కుటుంబంలోనైనా తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ ఒక నిర్ణయాన్ని తీసుకుని దాన్ని వ్యక్తపరిస్తే దాన్ని గౌరవించండి. అంతే తప్ప తెలిసి తెలియనటువంటి వ్యక్తులు చొరపడి వారిచ్చినటువంటి సలహాలని మీరు మీ తల్లిదండ్రులకి చెప్పి వారి ముందు అభాసు పాలు కాకండి, చిన్నతనముగా ప్రవర్తించకండి. కొన్ని జాగ్రత్తలని పాటిస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క మేషరాశి జాతకులు సెప్టెంబర్ మాసంలో విశేషమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. గురు అనుగ్రహం కూడా బాగా ఉంది. శుక్ర ప్రభావము చేత కొంత నష్టములు చవిచూసినప్పటికీ మాసాంతము లోపల పునః లాభములతో మాసాన్ని ముగిస్తారు. దూర ప్రయాణములు చేసుకోవాలి, ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకున్నటువంటి వారు ఈ యొక్క మాసములో పౌర్ణమి తర్వాత చాలా ఆనుకూలమైనటువంటి సమయం. భాద్రపద పౌర్ణమి ఎంతో విశేషమైనటువంటి అనుగ్రహాన్ని మేషరాశి వారికి ఇస్తుంది. పౌర్ణమి రోజున కానీ పౌర్ణమి తర్వాత కానీ మేషరాశి జాతకులు గానుగాపుర క్షేత్రాన్ని దర్శించి దత్తుల వారి యొక్క సన్నిధిలో ఒక రాత్రి నిద్రించి భగవంతుడికి సేవ చేయటం వల్ల, దత్త సేవ చేయటం ద్వారా విదేశీ స్థిరత్వము, అప్రాప్త లక్ష్మి ప్రాప్తి చెందటము మనం చూడవచ్చు. అలాగే సహ ఉద్యోగులతో కూడా మీకు మంచి ఒక సఖ్యమైనటువంటి స్నేహభావం దృఢపడుతుంది. ఈ యొక్క పౌర్ణమి భాద్రపదంలో వచ్చేటువంటి సెప్టెంబర్ మాసంలో గల పౌర్ణమి చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని మేషరాశి వారికి ఇస్తాయి. పౌర్ణమి తర్వాత స్నేహితులని తరచూ కలుస్తూ ఉంటారు. భూమి, గృహము ఇత్యాది వాటిని కొనుటకై మీ యొక్క సంకల్పము దృఢముగా చేకూరుతుంది. అలాగే గృహము సంబంధించినటువంటి గృహోపకరణములు కానీ లేదు ఇంటికి సంబంధించిన భూమిని కానీ మీరు సమకూర్చుకునేటువంటి విషయములో ఆర్థికపరమైనటువంటి కష్టములు ఇట్టే తొలగుతాయి.
పౌర్ణమి తర్వాత విద్యార్థులకి కూడా మేధశక్తి బాగా పెరుగుతుంది. విదేశాలలో ఉన్నటువంటి వారు, మేషరాశి వారు ఈ యొక్క పౌర్ణమి రోజున గురు చరిత్రని పారాయణ చేయటము కానీ, దత్తస్వామి వారి యొక్క దత్తస్తవాన్ని పఠనము చేయటము కానీ విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందిన వారు అవుతారు. అలాగే గురువారము పూట, సెప్టెంబర్ మాసంలో మొదటి గురువారము కానీ లేకపోతే 4 గురువారాలు కానీ మీ ఇష్టం, ఏదో ఒక గురువారం రోజున మీ పేరుతో అన్నదానము చేయండి. ఇలా చేసినట్లయితే పౌర్ణమికి తర్వాత, ఈ పౌర్ణమి తర్వాత చాలా గ్రహముల యొక్క ప్రభావము చేత, శుక్రుడి నుంచి మీరు తీసుకున్నటువంటి కొన్ని కష్టముల చేత కష్టములు నివృత్తి చేయించుకున్న వారు అవుతారు. అన్నదానము చాలా విశేషం. అన్నార్తులకి అన్నదానము చెయ్యటము అంటే అది ఎన్నో జన్మల సుకృతం ఉంటే తప్ప మనం ఈ జన్మలో చేయలేము. అన్నం పెట్టటము అంటే ఏదో వండి పడేశామండి అని అనటం కాదు. భక్తిపూర్వకముగా వడ్డించటం, ఎదుట వారికి తృప్తిగా అన్నప్రసాదాన్ని అందించేటువంటి గొప్ప మనసు కలిగిన వారే మేషరాశి జాతకులు. గురువుని ఆశ్రయించండి, గురు శుశ్రూష చెయ్యండి. గురువు చెప్పినటువంటి మాటని జవదాటకుండా పాటించండి. ఆ గురువే మీకు అన్ని విజయాలని తెచ్చిపెడతారు. దత్త భగవంతుడు మిమ్మల్ని అటువంటి సత్ప్రవర్తనలో నడపాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి విషయములో కూడా గురుధ్యానము చేసుకోవటం అనేటువంటిది ఎంతో ఉపయుక్తమవుతుంది మేషరాశి వారికి. విదేశాలలో ఉన్నటువంటి వారు తప్పనిసరిగా భార్యాభర్తలు మీ మధ్యన జరిగేటువంటి కొన్ని విషయాలని గోప్యముగానే ఉంచండి. ఆప్తులతో, స్నేహితులతో మీరు పంచుకున్నట్లయితే తద్వారా మిమ్మల్ని హేళన చేస్తారు, మీ కుటుంబాన్ని రచ్చ చేస్తారు, మీ పిల్లలని హేళన చేసే విధంగా రేపు పొద్దున ఇదే స్నేహితులు మాట్లాడతారు. ఎవరికి అప్పు ఇవ్వకూడదు, ఎవరి దగ్గర కూడా చెయ్యజాల్చి అప్పును తీసుకోకూడదు. కొన్ని నియమ నిబంధనలని మీకు మీరుగా ధర్మబద్ధమైనటువంటి నియమాలను పెట్టుకుని ఆ నియమానుసారంగా నడవండి. అన్నదానము చేయండి, దత్త దర్శనము చేయండి, దత్త సేవ చేయండి, దత్తస్వామి యొక్క స్తోత్రాలని పఠనము చేయండి. ప్రతి ఒక్కరిలో కూడా దత్తుణ్ణి దర్శించండి. సెప్టెంబర్ మాసంలో మేషరాశి జాతకులు దిగ్విజయమైనటువంటి అనుగ్రహాన్ని తప్పనిసరిగా దత్త పరమాత్మ ద్వారా పొందగలుగుతారు. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు.